సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలోకి వెళ్లేది ఎవరు? ఇప్పటివరకు ఎంతో మంది పోటీలో నిలిచినా చివరకు రేసులో ముందున్న ఆ ఇద్దరు ఎవరు? రాజ్యసభ సీటు కోసం అటు బీజేపీ ఇటు టీడీపీ పోటీ పడుతున్నా చివరికి ఏ పార్టీ అభ్యర్థి రాజ్యసభలోకి అడుగు పెడతారు? సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ రాజ్యసభ సీటును భర్తీ చేసే ఆ లక్కీ లీడర్ ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికివ్వాలనే దానిపై కూటమి నేతల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని తమకే ఇవ్వాలని బీజేపీ కోరుతోందట. అందుకు బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు కూటమి అధినేత చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సీటును తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ ఐపీఎస్ సింగం అన్నామలైకు ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సీటును ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు ఇవ్వనున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అన్నామలైని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందట. అందుకే ఆయనకు రాజ్యసభ సీటిచ్చి కేబినెట్లోకి తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు మాదిగ దండోరా నేత మందకృష్ణ మాదిగ్కు అవకాశం కల్పించే అంశంపైన ఢిల్లీలో చర్చ జరిగినట్టు తెలిసింది. అలాగే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా బీజేపీ వర్గాల్లో ప్రస్తావనకు వచ్చిందట. అయితే ఆ సీటును మళ్లీ విజయసాయిరెడ్డికే కేటాయిస్తారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని అటు బీజేపీ ఇటు టీడీపీ వర్గాలు ధృవీకరించాయట. అటు సాయిరెడ్డి కూడా దీనిపై క్లారిటీ ఇస్తూ తాను మరోసారి రాజ్యసభకు పోటీ చేసే ప్రసక్తే లేదని మీడియా ముందే ప్రకటించారు. అందుకే సాయిరెడ్డి స్థానంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలోకి ఎవరు వెళతారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు అన్నామలైనా ఇటు మందకృష్ణ మాదిగన అన్నది సస్పెన్స్ గా మారింది. వీళ్ళిద్దరూ కాకుండా మరో కొత్త పేరు ఏదైనా హఠాత్తుగా తెరపైకొస్తుందా అన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానం విషయంలో కూటమి అధినేత చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారన్న టాక్ సైతం పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. రాజ్యసభ సీటును బీజేపీకి కేటాయించడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేస్తూనే ఆ స్థానానికి బీజేపీలో మందకృష్ణనే ఎంపిక చేసేలా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సీక్రెట్ ఎజెండాలో ఇది కూడా ఒక అంశమని అంతా అనుకుంటున్నారట. అయితే మందకృష్ణను బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మందకృష్ణపై ప్రధాని మోదీకి మంచి అభిప్రాయమే ఉంది కనుక అలా జరిగే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అయినా టీడీపీలోనైనా చేరేందుకు మందకృష్ణ సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ అన్నామలై మందకృష్ణ మాదిగ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రాజ్యసభలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వీరిలో రాజ్యసభలోకి అడుగుపెట్టే ఆ ఒకే ఒక్క లక్కీ పర్సన్ ఎవరనేది త్వరలోనే తేలిపోనుంది.